Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. అల్లు అర్జున్ మహేష్ బాబు ప్రభాస్ పక్కన చేరబోతున్న రామ్ చరణ్ ఫస్ట్ ట్రైలర్ వర్కౌట్ కాకపోవడంతో సెకండ్ ట్రైలర్ తో వస్తున్న రెట్రో టీమ్ నీల్ ఎలివేషన్ వెంటనే పోయేలా ఉన్నాం. గ్రేటర్ దాన్ KGF 2 వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన స్టేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. హన్సిగా గార్డియన్ మూవీ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవగా ఇప్పుడు తెలుగు వర్షన్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇది ఒక హర్రర్ ఫిలిం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. గేమ్ చేంజర్ ఈ రోజు జీ తెలుగులో టెలికాస్ట్ కాబోతుండగా రీసెంట్ డిజాస్టర్ రాబిన్ హుడ్ మూవీ కూడా త్వరలో జీ తెలుగులోనే టెలికాస్ట్ కాబోతుంది. ఈ ఫిలిం చూడాలి మరి ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో. సూర్య రెట్రో మూవీపై ట్రైలర్ ముందు ఉన్న హైప్ ట్రైలర్ తర్వాత లేదనే చెప్పాలి. ట్రైలర్ చూసిన తర్వాత బయర్స్ కూడా సినిమాపై డౌట్ పడడం మొదలు పెట్టారు. అందుకనే ఇప్పుడు మూవీ టీం కూడా రిలీజ్ ట్రైలర్ ని రెడీ చేస్తున్నారు. ట్రైలర్ ఈ 2 days లో అయితే రిలీజ్ కానుంది. చూడాలి మరి ఇది వచ్చాకైనా బుకింగ్స్ లో గ్రోత్ కనిపిస్తుందో లేదో. సమంత ప్రొడ్యూస్ చేస్తున్న శుభ మూవీ ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అయింది. ట్రైలర్ చూసాక మినిమం గ్యారంటీ వైబ్స్ అయితే క్రియేట్ అయ్యాయి. ట్రైలర్ చూస్తే మూవీ చాలా ప్రామిసింగ్ గా అనిపించింది అండ్ మూవీలో సమంత కూడా ఉండడంతో మినిమం బజ్ క్రియేట్ అవడం పక్కా. మూవీ మే 9న రిలీజ్ అవుతూ ఉండగా మే 8న ప్రీమియర్స్ అయితే పడబోతున్నాయి. లండన్ మేడమ్ తుసాడ్స్ లో పెట్టే వ్యాక్ స్టాచ్యూ ఆ పర్సన్స్ తో పాటు ఫ్యాన్స్ కూడా చాలా ప్రెస్టీజియస్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పటివరకు టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్, మహేష్ బాబు అండ్ ప్రభాస్ వ్యాక్ స్టాచ్యూలు అయితే పెట్టగా ఇప్పుడు ఈ లిస్ట్ లోకి చేరాడు రామ్ చరణ్. రామ్ చరణ్ వ్యాక్ స్టాచ్యూని త్వరలోనే పెట్టబోతున్నారు. ఈ మే 9న 6 నుంచి అయితే ఈవెంట్ స్టార్ట్ కానుంది. 7 నుంచి మీడియాతో ఇంటరాక్ట్ కాబోతున్నారు రామ్ చరణ్. సో చరణ్ ఫ్యాన్స్ ప్రౌడ్ గా ఫీల్ అయ్యే టైం అయితే వచ్చింది. బెల్లంకొండ శ్రీనివాస్ అనుపమ పరమేశ్వరన్ తో చేయబోయే ఫిలిం కిష్కిందపురి అనే టైటిల్ అయితే ఫిక్స్ అయింది. ఫస్ట్ గ్లిమ్స్ ని ఏప్రిల్ 29న రిలీజ్ చేయబోతున్నారు. శ్రీనివాస్ సినిమాలు వరుస పెట్టి భైరవం, టైసన్ నాయుడు, హైందవ అండ్ ఇప్పుడు ఈ మూవీ టైటిల్ వరుస పెట్టి అనౌన్స్ చేస్తున్నారు. బట్ రిలీజ్ డేట్ అయితే ఇప్పటికీ కూడా లాక్ కాలేదు. ఈవెన్ భైరవన్ సినిమాది కూడా ఈ వీకెండ్ రిలీజ్ అయిన సినిమాలు టాక్ కి తగ్గట్టు బాక్సాఫీస్ దగ్గర పర్ఫార్మ్ చేయట్లేదనే చెప్పాలి. ఉన్నంతలో జింకానా, సారంగపని జాతకం అండ్ తుడురం వంటి సినిమాలు మంచిగానే పర్ఫార్మ్ చేస్తూ ఉండగా ఏవి కూడా సూపర్ హిట్ అయ్యే రేంజ్ లో అయితే పర్ఫార్మ్ చేయట్లేదు. ఇక తుడురం అయితే 3 days లో 50 కోట్ల మార్క్ అందుకోవడానికి రెడీ అయింది. ఈ అన్ని సినిమాల కలెక్షన్స్ ని మండే బాక్సాఫీస్ రిపోర్ట్ లో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ప్రభాస్ రీసెంట్ టైమ్ లో షూటింగ్ లకి కాస్త గ్యాప్ ఇవ్వగా తిరిగి ఇప్పుడు ఫామ్ లోకి అయితే రాబోతున్నాడు. ప్రభాస్ ఫస్ట్ అనురాగపూడి మూవీ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉండగా బ్యాలెన్స్ షూటింగ్ అయితే చాలా తక్కువగానే ఉందని చెప్పొచ్చు. ఇక రాజేసాబ్ లో కూడా బ్యాలెన్స్ షూటింగ్ కాస్త ఉండడంతో ఈ 2 కంప్లీట్ చేసే పనిలో పడ్డారు ప్రభాస్. ఇది కంప్లీట్ అయిన వెంటనే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ మూవీలో జాయిన్ కాబోతున్నారు ప్రభాస్. ఇన్ని పాన్ ఇండియా సినిమాల్ని ఎంత ఫాస్ట్ గా చేసే హీరో ఇప్పుడున్న జనరేషన్ లో ప్రభాస్ తప్ప ఎవరూ లేరనే చెప్పాలి. ఇక ఎన్టీఆర్ నీల్ మూవీ షూటింగ్ లో రీసెంట్ గా జాయిన్ అవగా ప్రస్తుతానికైతే ఒక సాలిడ్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే షూట్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చే ఎలివేషన్ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే టాక్. ఇన్సైడ్ టాక్ ప్రకారం KGF సిరీస్ లో కూడా ఇలాంటి ఎలివేషన్ సీన్ లేదనే చెప్తున్నారు. ఎన్టీఆర్ విత్ హెలికాప్టర్, దానిపై ఉండే డ్రాగన్ సింబల్. సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయింది. చూడాలి మరి ఎన్టీఆర్ బర్త్డే కి ఎలాంటి అప్డేట్ ఇస్తారో. నాని హిట్ 3 సూర్య రెట్రోని కంప్లీట్ గా డామినేట్ చేసింది. బుకింగ్స్ వదిలిన ప్రతి థియేటర్ కూడా ఆల్మోస్ట్ ఫాస్ట్ ఫిల్లింగ్ స్టేజ్ లో ఉండడం విశేషం. రీసెంట్ గా బుకింగ్స్ ని బెంగళూరు లో కూడా రిలీజ్ చేయగా ఇప్పటివరకు 1800కి పైగా టికెట్స్ సోల్డ్ అయ్యాయి. ఇక US, UK లో టైర్ 2 లో రికార్డ్ పెట్టడానికి రెడీ అవుతున్న ఈ ఫిలిం ఇప్పటికే US లో $2,50,000 మార్క్ దాటేయగా UK లో 65 లక్షలకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 5 కోట్ల మార్క్ ఇప్పటికే దాటింది ఈ ఫిలిం. మరి ప్రీసేల్ లో ఓవరాల్ గా ఎక్కడి వరకు వెళ్తుందో, డే 1 ఎంత నెంబర్ పెడుతుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.